morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. We are going to see asal GST lo what all taxes of state and central government subsume అంటే లోపల వెళ్ళిపోయినాయి అన్నమాట. జిఎస్టీ వల్ల చాలా ట్యాక్సెస్ లోపల వెళ్ళిపోయినాయి. ఓకే, సో వీ హ్యావ్ టు నో దాట్ బికాస్ ఎంసీక్యూ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్ ఆన్సర్లో డెఫినెట్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ జర్నల్ ఎస్సే వస్తే ఇంకా మంచిది, 50 marks. సో యూ కెన్ రైట్ వెరీ 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 బిగ్ ఆన్సర్ విత్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ టు యూ. సో లెట్ us go ahead. ట్యాక్సెస్ సబ్స్యూమ్ అండి, సెంట్రల్ ట్యాక్సెస్. అందుకే మనం ట్యాక్సేషన్ చాప్టర్ ఫస్ట్ చదువుకున్నాం, జిఎస్టీలో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సెంట్రల్ ట్యాక్సెస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వెళ్ళిపోయిందండి. ఓకే, జిఎస్టీలో అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వెంట్. ఓకే, సర్వీస్ ట్యాక్స్ కంప్లీట్లీ వెంట్. అడిషనల్ కస్టమ్ డ్యూటీ వెంట్. అడిషనల్ కస్టమ్ డ్యూటీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. ఇవన్నీ మనం తర్వాత చదువుకుందాం, జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, స్పెషల్ additional duty of customs. Okay, so all these taxes has been subsumed. ఇవన్నీ సర్వీస్ ట్యాక్సే అన్నిట్లో ఇంపార్టెంట్. సర్వీస్ ఇంకా ఎక్సైజ్ అండ్ కస్టమ్, ఈ మూడే ఉంటాయి కదా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మెయిన్ ట్యాక్సెస్ ఈ మూడే ఉంటాయి. సో ఈ మూడే, దిస్ 3 సబ్స్యూమ్డ్. స్టేట్ ట్యాక్సెస్, మళ్ళీ స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గాన్, సేల్స్ ట్యాక్స్ గాన్, ఆక్ట్రై గాన్, ఎంట్రీ ట్యాక్స్ గాన్. ఆక్ట్రై అండ్ ఎంట్రీ ఆర్ లోకల్ ట్యాక్స్ అండి. సపోజ్ తెలంగాణలో ఒక గుడ్ లైక్ ఢిల్లీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఆర్ ఉత్తరాఖండ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత తెలంగాణలో గవర్నమెంట్, తెలంగాణ స్టేట్లో ఆ గుడ్ అమ్మడానికి మ్యానుఫ్యాక్చర్స్ ది విల్ సెండ్ దర్ గూడ్స్ కదా, తెలంగాణలో సేల్ చేద్దామని. ఉత్తరాఖండ్లో ప్రొడ్యూస్ అయింది, గుడ్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ దే వాంటెడ్ టు సెల్ దిస్ గుడ్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో ఏమవుతుందంటే గుడ్ మాత్రం వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రమ్ ఉత్తరాఖండ్ టు తెలంగాణ లోపల రావడానికి ఒక ట్యాక్స్ పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ స్టేట్ ట్యాక్స్. మనం ఆల్రెడీ అది చూసేసినాం. ఇంటర్ స్టేట్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ట్యాక్స్ దట్ ఈస్ లివిడ్ వెన్ ద గూడ్స్ క్రాసెస్ ద బార్డర్ ఆఫ్ అదర్ స్టేట్స్. ఓకే, మన గుడ్ వేరే స్టేట్స్కి క్రాస్ అంటే మన స్టేట్ బార్డర్ క్రాస్ అయితే చాలు ట్యాక్స్ పడిపోతుంది. ఓకే, సో ఉత్తరాఖండ్ నుంచి తెలంగాణలో గూడ్ వస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ క్రాసింగ్ వేరియస్ స్టేట్స్ ఆర్ నాట్, అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఇట్స్ ఓన్ స్టేట్ ఆల్సో. వాళ్ళ స్టేటే క్రాస్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఒక ఇంటర్ స్టేట్ ట్యాక్స్ పడిపోతుంది. తెలంగాణలో వచ్చిన తర్వాత తెలంగాణలో గూడ్కి సేల్ చేయడానికి ఒక ట్యాక్స్ పడుతుంది, తెలంగాణ వాళ్ళు తీసుకుంటారు. అదే గూడ్కి ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న గూడ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ తీసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ స్టేట్ ట్యాక్స్. మళ్ళీ తెలంగాణ లోపల వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ తీసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్. ఈ సేల్ ట్యాక్స్ తెలంగాణ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత, అంటే మొత్తం గూడ్ వాల్యూ మీద ఎంత వాల్యూ ఆఫ్ గూడ్ అమ్ముతున్నారు దాని మీద ఒక సేల్ ట్యాక్స్ తీసుకుంటారు. మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకుంటారు, పంచాయత్ రాజ్ వాళ్ళు తీసుకుంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్ట్రై ఆర్ ఎంట్రీ ట్యాక్స్. రిమెంబర్ దిస్ పాయింట్. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అండి. Entertainment tax also subsumed. Now state government will not tax entertainment. Okay, tax separately. Okay, అది కూడా జిఎస్టీలో సబ్స్యూమ్డ్. కానీ జిహెచ్ఎంసీ లైక్ లోకల్ బాడీస్ లైక్ జిహెచ్ఎంసీ, ఒక నా శ్రియా ఘోషాల్ ఉంది. ఆమె ఒక కన్సర్ట్ చేస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. షీ ఈస్ డూయింగ్ ఏ కన్సర్ట్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళ ఏ కంపెనీ ఆమెకి స్పాన్సర్ చేస్తుంది, ఆ కంపెనీ వాళ్ళు మేము ఇలా ఒక షో చేస్తున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టేస్తారు. కట్టిన తర్వాత ఇప్పుడు శ్రియా ఘోషాల్ హైదరాబాద్లో వస్తే లోకల్ బాడీ ఏంది ఇక్కడ? జిహెచ్ఎంసీ ఈజ్ ఏ గవర్నింగ్ బాడీ ఆఫ్ అవర్ సిటీ. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ నాట్ సబ్స్యూమ్డ్. అంటే లోకల్ బాడీస్ ఇంపోజ్ చేసిన ట్యాక్సెస్ ఆర్ నాట్ సబ్స్యూమ్ అండర్ జిఎస్టీ. ఓకే, స్టేట్ డైరెక్ట్ అండ్ సెంట్రల్ డైరెక్ట్ అలాంటి ట్యాక్సెసే సబ్స్యూమ్. సో లోకల్ బాడీస్ క్యాన్ స్టిల్ లివీ ట్యాక్సెస్ ఆన్ ఎంటర్టైన్మెంట్ బట్ నాట్ ది ఓవరాల్. Central sales tax subsumed, purchase tax subsumed,
లగ్జరీ ట్యాక్స్ సబ్అజ్యూమ్డ్, ట్యాక్సెస్ ఆన్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి జిఎస్టీలో. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఆల్ ఆఫ్ దీస్ ట్యాక్సెస్ ఆర్ సబ్అజ్యూమ్డ్ అండర్ జిఎస్టీ. సో ఇన్ని ట్యాక్సెస్ పోయిన తర్వాత ఎంత మంచిది ఒక ఇన్వెస్టర్కి, అరే ఇంకా ఏం గిరికిరి లేదు ఇక్కడ, సో ప్రాపర్గా ఒకటే ట్యాక్స్ రేట్ సిస్టమ్ ఉంది, అది మనం కట్టేస్తే చాలు, రైట్. సో ప్లీజ్ నో ద చార్ట్ వెరీ వెల్ బికాస్ దిస్ కెన్ కమ్ ఇన్ వాట్ ప్రిలిమ్స్. ట్యాక్సింగ్ ప్రొసీజర్, దిస్ ఈజ్ అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ట్యాక్సింగ్ జిఎస్టీలో మేజర్ టూ కాంపనెంట్స్ ఉన్నాయండి. జిఎస్టీలో మేజర్ టూ కాంపనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సెంట్రల్ జిఎస్టీ అంటారు, ఇంకొకటి ఏంటంటే స్టేట్ జిఎస్టీ అంటారు. అనదర్ వన్ ఇస్ వాట్, స్టేట్ జిఎస్టీ. ఓకే, సో దట్స్ వై మీరు హోటల్లో బిర్యానీ తిన్న తర్వాత బిల్ వస్తుంది కదా, బిల్లో చూసుకోండి సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%, టోటల్ 18% అలా రాసి ఉంటుంది. వాల్యూ ఆఫ్ ఫుడ్ ఎంత తిన్నారు మీరు, 1000 రూపీస్ తిన్నారు. 1000 రూపీస్లో 18% అంటే 1080, రైట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ డివిజన్ ఎందుకు అంటే వాళ్ళకు ఎంత డబ్బులు రావాలి, మనకు ఎంత డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా ఉంటే మంచిది కదా అండి, అందుకే. ఓకే, సో సిజిఎస్టీ సపరేట్ కలెక్ట్ అవుతుంది, సేమ్ ఉంటుంది వాల్యూ సేమ్. ఓకే, మొత్తం కలిపి 28% అంటారు. 28లో వాళ్ళు 14, మనం 14 అట్లా. మళ్ళీ ఒకవేళ సపోజ్ సిగరెట్స్ మీద 20% అంటారు అనుకోండి ఆ ట్యాక్స్, సిగరెట్ ఎక్సైజ్ డ్యూటీ ఎంత 20%, అందులో సిజిఎస్టీ 10%, ఎస్జిఎస్టీ 10% అని అలా పంచుకుంటారు. ఓకే, హాఫ్ ఆఫ్ చేసుకుంటారు అనమాట. టూ కాంపనెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ. ఓకే, మళ్ళీ ఇంకొక ట్యాక్స్ ఉంది కదా, వన్ మోర్ ట్యాక్స్ ఇస్ దేర్. ఇఫ్ యువర్ గుడ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ తెలంగాణ టు Maharashtra or Maharashtra to Madhya Pradesh or Uttarakhand or Bengal or Assam, if your good is going from Telangana to different states, ఒక ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది అని చెప్పినా మీకు. వాట్ ఈస్ ద ట్యాక్స్, ఇంటర్ స్టేట్ ట్యాక్స్. ఈ ఇంటర్ స్టేట్ ట్యాక్స్కి పేరు మార్చేసి జిఎస్టీ సిస్టంలో ఏమన్నారంటే ఓకే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అన్నారు. ఓకే, ఒకవేళ మీరు గుడ్ వేరే స్టేట్స్లో అమ్ముతున్నారంటే మీరు ఇది కూడా కట్టాలి. ఓకే, సపోజ్ నేను తెలంగాణలో ఓకే ఇఫ్ ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బైక్స్ మీద పడిన ట్యాక్స్ ఎంత 18%, అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టాలి. సపోజ్ ఇదే బైక్స్ నేను గుజరాత్లో ఇంకా మహారాష్ట్రలో కేరళలో ఇట్లా అమ్మితే then I have to also pay what, SGST, CGST, CGST, SGST 18% already, IGST మళ్ళీ 9%. సో మొత్తం 18 + 9 27% ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ నా గుడ్ అక్కడ వెళ్తే అంటే వాళ్ళకి 27% దొరుకుతుంది, మన వాళ్ళకి 18%లో దొరుకుతుంది, బికాస్ లోకల్లో మ్యానుఫ్యాక్చర్ కదా, సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏమీ ఉండదు కాబట్టి. సో రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఇస్ హౌ దిస్ సిస్టమ్ వర్క్స్. ఫైన్. సో ఇది సైమల్టేనియస్లీ లివీ అవుతుంది, అంటే ఒకటే ప్రొడక్ట్ మీద అప్పటికప్పుడే లివీ అవుతుంది. అట్లా కాదు సిజిఎస్టీ ఇవాళ తీసుకున్నారు, ఎస్జిఎస్టీ రేపు తీసుకుంటారు, అట్లా కాదు. ఓకే, ఇన్ దిస్ సిస్టమ్ సైమల్టేనియస్లీ టాక్సేషన్ విల్ బి దేర్. ఓకే, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎవ్రీ స్టేజ్లో ఎంత వాల్యూ అడిషన్ అవుతుంది, ఆ వాల్యూ మీద 2 ట్యాక్సెస్ పడిపోతాయి. In case of interstate transaction, which I have just explained you, the central government would collect and levy integrated goods and service tax. Integrated goods and service tax is equals to CGST plus SGST. Okay, కొంచెం ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఎలాగైనా ప్లస్ తీసుకుంటారు, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. CGST plus IGST, SGST. Right. Now, one more important aspect ఏముంది, మన జిఎస్టీ సిస్టంలో ఒక ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయండి. వాట్ విల్ బి దేర్ ఇన్ అవర్ జిఎస్టీ సిస్టమ్, దేర్ విల్ బి ఏ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. ట్యాక్స్ స్లాబ్స్ జనరలీ ద టాక్సేషన్ స్లాబ్స్ రేంజ్ ఫ్రమ్ 0 to 28% మ్యాక్సిమం వాళ్ళు అనుకున్నారు. ఓకే, గవర్నమెంట్ ఓకే, సో టాక్సేషన్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ టు బి ఇంపోజ్డ్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ టు బి ఇంపోజ్డ్ ఆన్ వాట్ గూడ్స్. ఓకే, ఏ గూడ్స్ మీద ఎలాంటి గూడ్స్ మీద ఎలాంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, ఎంత కలెక్ట్ చేయాలి, అది ఎవరు డిసైడ్ చేస్తారు. సిస్టమ్ మాత్రం వచ్చేసింది. మళ్ళీ ట్యాక్సేషన్ పర్సంటేజ్
ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ పర్సంటేజ్ డిసైడ్ చేయడానికి ఒక కౌన్సిల్ క్రియేట్ చేశారు. దట్ కౌన్సిల్ ఈస్ కాల్డ్ యాజ్ జిఎస్టీ కౌన్సిల్ అంటారండి. వాట్ ఈస్ దట్ కౌన్సిల్ కాల్డ్ యాజ్? జిఎస్టీ కౌన్సిల్. ఓకే, ద కాంపోజిషన్ దీనిలో ఎవరెవరు ఉంటారు మనం చూద్దాం, అది విల్ సీ దట్. ఓకే, సో ఈ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, జిఎస్టీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, జిఎస్టీలో మినిమం 0% ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, మ్యాక్సిమం 28% ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఓకే, అంటే లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 28%. దానికంటే ఎక్కువ ట్యాక్స్ రేట్సే ఉండవు ఇన్ జిఎస్టీ సిస్టమ్ అని ప్రాపర్గా చెప్పేసింది గవర్నమెంట్. జిఎస్టీ కౌన్సిల్ చెప్పేసింది, రైట్. ఓకే, సో దే మే సే దట్ 5% ట్యాక్స్ ఆన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అలా చెప్పచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్. ఓకే, మళ్ళీ కుర్కురే అవన్నీ ఉన్నాయి కదా, ప్రాసెస్డ్ ఫుడ్ మీద 12%, ప్రాసెస్ ఫుడ్స్ మీద 12%. మళ్ళీ బైక్స్ అండ్ కార్స్ అంటే దట్ నథింగ్ బట్ ఆటోమొబైల్స్. ఓకే, ఆటోమొబైల్స్ గవర్నమెంట్ మే సే 18%. ఓకే, మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ అవన్నీ 18% కట్టాలి. జిఎస్టీ ఎడ్యుకేషన్ సెక్టార్లో, ఎడ్యుకేషన్లో కాలేజెస్కి 18% లేదండి, మళ్ళీ వాళ్ళకి ఎక్కువ డబ్బులు అయిపోతాయి కాబట్టి, పేరెంట్స్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది కాబట్టి స్కూల్లో కాలేజెస్కి లేదు. ఇది ప్రొఫెషనల్ స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోసం సపరేట్గా మెన్షన్ చేసిండు. ఈ ఇండస్ట్రీ ఎంత బూమ్ అయిపోయిందంటే జిఎస్టీ కౌన్సిల్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్కి కూడా ఒక ట్యాక్స్ పెడదామని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, 18%. సో వెన్ ఎవర్ యూ జాయిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారు, సార్ 1 lakh ఈజ్ అవర్ ఫీ ప్లస్ 18% జిఎస్టీ కట్టాలి సార్. ఇది మాది రావట్లేదు సార్. ఒకవేళ మీరు ఇది ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పే, మీరు ఇంట్రెస్ట్ లేదు ఇది 18% పే చేయడానికి అంటే ఈ 1 lakh మాకు హ్యాండ్ క్యాష్ ఇచ్చేయండి సార్, 50,000 హ్యాండ్ క్యాష్ ఇచ్చేయండి, 50,000 మీరు 50,000లో 18% చాలా తక్కువ కదా, అలా అయినా కట్టండి అని. అలా బ్లాక్ మనీ జనరేట్ అవుతుందండి. దిస్ ఈజ్ హౌ ద బ్లాక్ మనీ ఈజ్ జనరేటెడ్. ఇది ఇలా జరుగుతుంది, ఇలా అడుగుతారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు, చూసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ కరప్షన్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్యాక్స్ ఇవేజన్. ఇది ఒకవేళ గవర్నమెంట్ తెలిస్తే ఇది ఇల్లీగల్ యాక్టివిటీ, డైరెక్ట్ క్రిమినల్ కేస్ బుక్ అవుతుంది, పెనల్ ప్రొవిజన్స్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఓకే, క్రైమ్ ఇది, ట్యాక్స్ ఇవేజన్. ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ కాదు. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ట్యాక్స్ ఇవేజన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ మధ్యలో డిఫరెన్స్ చాలా మంచిగా నేర్చుకున్నాం. ఒక వెరీ బిగ్ టేబుల్ ఐ హ్యావ్ గివెన్ యూ ఇన్ మై ప్రీవియస్ క్లాసెస్. సో దోస్ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, వాళ్ళు ఆ వీడియోస్ కూడా ముందు వీడియోస్ కూడా వాచ్ చేసుకుంటే యూ విల్ డెవలప్ ఓవరాల్ కాన్సెప్ట్, లేకపోతే కష్టం డైరెక్ట్గా. ఓకే, సరే. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ కాంపోజిషన్ ఎలా ఉందండి, ఇంపార్టెంట్. జిఎస్టీ కౌన్సిల్ కాంపోజిషన్ చూద్దాం. First important point here is, okay, the chairman of GST council ఎవరు అంటే ఎవరైనా ఉండాలి కదా మధ్యలో, ఆయనకి అడ్రస్ చేస్తాం మనం, ఆయనతో ఇష్యూ చెప్తాం, ఆయన ఒక మెయింటైన్ చేస్తారు మీటింగ్కి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మీరు చెప్పండి, somebody should be there to address and should be presiding that particular meeting. No, that's why the chairman of GST council will always be what? Union Finance Minister. He will be the chairperson. Okay, he is followed by vice chairperson. Okay, then all union minister of states, they can be revenue ministers or finance minister. అంటే తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ వెళ్ళొచ్చు, తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళొచ్చు, ఆర్ తెలంగాణలో సీఎం డెసిగ్నేట్ చేసిన ఎవరైనా జిఎస్టీ కౌన్సిల్లో వెళ్ళొచ్చు. ఎవ్రీ సీఎం ఆఫ్ ది స్టేట్, ఎవ్రీ సీఎం ఆఫ్ యూనియన్ టెరిటరీ అందరూ వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే స్టేట్ ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. సో అందరిది డిసిజన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ టేక్ ద డిసిజన్. నో, జిఎస్టీ హ్యాస్ యాక్చువల్లీ బ్రోకెన్ ది ఫెడరలిజం, ఫెడరల్ స్ట్రక్చర్కి బ్రేక్ చేసింది జిఎస్టీ. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఏమన్నారంటే మీ ట్యాక్సెస్ మీరు కలెక్ట్ చేయండి అన్నారు. కానీ జిఎస్టీ వల్ల ఏమైంది, వీ హ్యావ్ బ్రోకెన్ ది వన్ ఆఫ్ ది ఫెడరల్ ఫీచర్, బట్ ఫర్ ది కామన్ గుడ్ అండ్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దట్స్ వై వీ హ్యావ్ నో వరీస్. గుడ్ థింగ్కి ఏముందండి, ఇలా ఆల్ స్టేట్ సీఎమ్స్, ఆల్ సీఎమ్స్ ఆఫ్ యూటీస్, anyhow 2 CMs are only there, Puducherry and Delhi, CMs of UTs.
కూర్చొని లిక్కర్కి ఎంత, అసలు లిక్కర్ కవర్ అవ్వదు ఇక్కడ. ఓకే, వై బికాస్ లిక్కర్ ఈజ్ బ్యాన్ ఇన్ సమ్ స్టేట్, నాట్ బ్యాన్ ఇన్ సమ్ స్టేట్. మళ్ళీ జిఎస్టీలో కలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు పెట్టుకున్నారు కదా ఆల్కహాల్, మీరు అలౌ చేసినారు కదా, మీరే కలెక్ట్ చేసుకోండి, మీరే దాని మీద ట్యాక్స్ వేసుకోండి, మేము ఏమన్నామని సెంట్రల్ గవర్నమెంట్ పక్కకి జరిగిపోయింది. ఓకే, దట్ ఈస్ ఏ కామన్ థింగ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్, రైట్. దెన్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. Okay, and government may also invite some extra official members, permanent invitees. Permanent invitees 3 or 4 will be invited by the government. Generally, Amit Shah and all, they will be a part of this. Okay, very very important. ఎప్పుడు వచ్చింది ఇది? July 1st, 2017. The historic GST legislation came in which year? It has come in July 1st, 2017. Okay, GST was implemented in the country on, very very important, please pause it and just do this particular MCQs. As I promised in my introduction that I will be giving you what I say is live MCQs. This is what is live MCQs. You can do this. So answer is very very clear, my dear student. It is July 2017 లో ఇంప్లిమెంట్ అయింది. Now, how it will affect the common man? Okay, జిఎస్టీ వచ్చిన తర్వాత అది కామన్ మ్యాన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మంచిది అవుతుందా లేకపోతే ప్రాబ్లమెటిక్గా అవుతుందా? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద యాక్చువల్ ఇష్యూ, వాట్ కుడ్, హౌ ఇట్ విల్ హెల్ప్ అస్ ఆర్ హౌ ఇట్ విల్ హార్మ్ అస్? ఓకే, కానీ డిపెండ్స్ ఆన్ ది ఐటమ్ ఇన్ క్వశ్చన్, డిపెండ్స్ ఆన్ ది ఐటమ్ ఇన్ క్వశ్చన్. సో యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ జిఎస్టీలో ఈ ఐటమ్స్లో ఈ ఐటమ్స్కి ఈ ట్యాక్స్, ఈ ఐటమ్స్కి ఈ ట్యాక్స్, ఒక లిస్ట్ ఉంటుంది, లిస్ట్ 1, లిస్ట్ 2 అలా చెప్తారు. సో ఆ ఐటమ్, లెట్ సపోజ్ కుర్కురే, ఏ ట్యాక్స్ స్లాబ్లో పెట్టారు, దాన్ని బట్టి మనకు ఎక్కువలో దొరుకుతుందా లేకపోతే ఎంత ఇంపాక్ట్ అవుతుందా మనం చెప్పచ్చు. డస్ నాట్, ఇంకొక స్టాండర్డైజ్గా లేదు. ఓకే, రైస్, వీట్, ప్యాడీ, పొటాటో, టొమాటో, ఓకే, టొమాటో సాస్, మయోనీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, పాపడ్, ఇవన్నీ, దీనికి మేము 5% కంటే ఎక్కువ జీవితం అంతా తీసుకోం, అలా చెప్పలేదు. ఓకే, సో రివైజ్ చేస్తుంటారు. అక్కడ నుంచి 18%లో ఉన్న ఐటమ్ అక్కడ నుంచి తీసేసి 28%లో వేస్తారు, 28%లో ఉన్న ఐటమ్ 12%లో పెడతారు. అలా డైనమిక్గా ఉంది లిస్ట్, డైనమిక్గా ఉంది. చూడండి, ఒక లూప్ హోల్ ఉంది ఇక్కడ. ఛాలెంజెస్ ఇన్ ద ప్రెజెంట్ జిఎస్టీ సిస్టమ్ అంటే ఇది మీరు చెప్పచ్చు. దిస్ ఈజ్ ఎ వెరీ బెస్ట్ వన్ ఆఫ్ ది వెరీ బెస్ట్ సెంటెన్స్ దట్ యూ కెన్ పుట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ ఛాలెంజెస్ ఇన్ జిఎస్టీ. ఓకే, ఇంకొకటి ఏముందంటే, milk for example, which is likely to see a spike in prices after GST is implemented, can still be sold at a cheaper rates by the government. Okay, జనరల్గా ఏమవుతుందంటే, సపోజ్ కేరళలో లిటరసీ హైయెస్ట్ ఉంది, రైట్ ఆర్ రాంగ్? ఎస్. బీహార్లో లోయెస్ట్ ఉంది. Let's suppose education మీద ట్యాక్స్, let's suppose education మీద ట్యాక్స్. ఓకే, కేరళ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్, ఒడిస్సా గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ 1, 2, 3 అండ్ ఢిల్లీ గవర్నమెంట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ 1, 2, 3, 4, 5, 6 స్టేట్లో లిటరసీ సూపర్ ఉంది, 90% అబౌవ్ ఉంది. వీళ్ళందరూ ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ట్యాక్స్ 18% పెడదామన్నారు. ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో, కాలేజెస్లో పిల్లల దగ్గర నుంచి 18% తీసుకుందామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుల్ లిటరసీ ఉంది. సో కట్టిన వాళ్ళు ఉన్నారు. డెవలప్ స్టేట్స్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ డెవలప్ స్టేట్స్. వాళ్ళ దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మంచిగా ఉంది, వాళ్ళు పే చేయగలరు, రైట్. కానీ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఒడిస్సాలో, రాజస్థాన్లో లిటరసీ 60% కంటే తక్కువ ఉంది. వీళ్ళు ఏమంటారంటే, సార్ 18% పెడితే మరి మా దగ్గర ఆల్రెడీ లిటరసీ అంత తక్కువ ఉంది, సో వాళ్ళ పూర్ పీపుల్ ఉన్నారు, మాది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది ఇంకా వేరే స్టేట్స్ కంటే, సో అంత డబ్బులు పే అంటే 18% ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు మళ్ళీ చాలా బర్డన్ అయిపోతుంది పూర్ పీపుల్కి. వాళ్ళ దగ్గర ఉన్న ఆ డబ్బుల్లో మళ్ళీ వాళ్ళు బతకాలి, వాళ్ళు కూడా బేసిక్ నీడ్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో వీ విల్ నాట్ ప్రపోజ్ ఇట్ టు 5%, మాకు 5% ఉంటే చాలు అని వాళ్ళు అన్నారు.
ఒక డెడ్ లాక్ అయిపోయింది దెన్ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో లెట్ సపోజ్ ఇది పాస్ అయిపోయింది. 28 స్టేట్స్ అంటే 14 స్టేట్స్, మోర్ దెన్ 14 స్టేట్స్ ఎస్ అని చెప్పింది అనుకోండి. 15 స్టేట్స్ సైడ్ ఎస్ 18% పెడదామని. 15 స్టేట్స్ సైడ్ ఎస్ 18% పెడదామని అంటే వీళ్ళందరికీ లాస్ కదా, లాస్. వీళ్ళు ఏం చేస్తారంటే సరే మేము సబ్సిడీ ఇచ్చుకుంటాం అంటే ఫీ రీంబర్స్మెంట్లో ఓకే, లేకపోతే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఓకే, హాఫ్ ఫీజ్ మేము కట్టేస్తాం అలా చెప్తారు. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది, అనవసరంగా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఓకే. గవర్నమెంట్ అంటే ఇలాంటి బీహార్, యూపీ, రాజస్థాన్ అలాంటి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ offers at subsidy, if there is a problem is there, the state governments can offer at subsidy. Understood students? Right, fine, very very important andi. Okay, impact on tax to GDP. General ga taxation system improve aitunda leda adi kanukovalante, generally to see the taxation system is improving or not. Generally to see this, గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ ఉంది మన ఎకనామీలో, ట్యాక్స్ ఇంకా జీడిపికి మనం కంపేర్ చేసుకుంటాం. వి కంపేర్ వాట్ ట్యాక్స్ అండ్ జీడిపి 1 crore ఉందనుకోండి, ట్యాక్సెస్ 20 lakhs ఆర్ కలెక్టెడ్. ట్యాక్సెస్ 20 lakhs ఆర్ కలెక్టెడ్ ఇన్ 2020. ఓకే, 2020లో 2021లో okay, tax has increased to 30 lakhs. And the GDP like 1.1 crore, 1 crore 10 lakhs. So what happened to the tax with respect to GDP increase అయింది. సో టాక్సేషన్ సిస్టమ్, ట్యాక్సెస్ ఎక్కువ మంచిగా నడుస్తున్నాయి, మంచిగా మనకు డబ్బులు వస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బులు ఎక్కువ వస్తున్నాయి విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి అంటే విత్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ కలెక్షన్ అంటే జీడిపితో చూసుకుంటాం. With respect to GDP, we will see, because GDP can also be calculated with the help of income method. So the government ki income hai, right? So GDP lo government bhagam enta, taxation bhagam enta, adi perugutu unte government will feel always happy. Okay, we are getting more money. We are getting what? More money, right? So always remember, this is how it is generally calculated. Tax collected by the government generally reflects overall size of the economy. Higher tax GDP ratio gives more room in the government budget so that it can spend more money without borrowing. Right or wrong? Yes. Okay, tax component GDPలో కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువ వస్తే వాట్ విల్ హ్యాపెన్? Okay, more government can spend more on the various developmental activities and can ensure that we don't borrow much and can control our fiscal deficit. Despite many years of high growth, Indian tax GDP continues to remain చాలా తక్కువ ఉంది. జీడిపిలో 10% అయినా ట్యాక్స్ ఉండాలి, మినిమం 10% ట్యాక్స్ ఉండాలి. అన్ని దేశాలు ఉన్నాయి కదా, పెద్ద దేశాలు ఉన్నాయి, డెవలప్ దేశాలు ఉన్నాయి కదా. ఓకే, వాళ్ళకి జీడిపిలో ట్యాక్స్ మినిమం 10% ఉందనుకోండి, మనది జీడిపిలో ట్యాక్స్ 2-3% ఉంది. అంటే మనం 10% వరకు వెళ్ళాలి. అప్పుడు మన గవర్నమెంట్ స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు గవర్నమెంట్ క్యాన్ స్పెండ్ ఆన్ మోర్ ఆన్ పూర్ పీపుల్ అండ్ కెన్ అప్లిఫ్ట్ దెమ్ ఫ్రమ్ ది పావర్టీ అండ్ వేరియస్ డెవలప్మెంటల్ ఇష్యూస్. ఓకే, సో ట్యాక్స్ టు జీడిపి రేషియో మంచి ఉండాలి, హెల్తీ ఉండాలంటే ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ అవ్వాలి. సో జిఎస్టీలో ఎక్కువ కలెక్ట్ అవుతుంది అని మనం అనుకున్నాం, ఎక్కువ కలెక్ట్ అవుతుంది బికాజ్ సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్, ట్యాక్స్ ఎవేషన్ లేదు. చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది? 5%. వెరాజ్ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది? 5.5%. వెరీ వెరీ లో అండి. జీడిపిలో ఇండైరెక్ట్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత? 5.5% only 5%. Whereas direct tax component in GST is how much? 5.5%. In this country, GST shall increase its tax ratio. GST మీద మనం చాలా నమ్ముతున్నాం. GST ఈ ట్యాక్స్ రేషియో కొంచెం ఇంక్రీజ్ చేస్తుందని మనం నమ్ముతున్నాం. Remember this point here. As a consequence,
with the help of GST regime we can improve our fiscal health. Fiscal health అంటే revenues less than expenditure. సో 3 times less అనుకోండి. GST వచ్చిన తర్వాత ఆ గ్యాప్ డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ రెవెన్యూస్ విల్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అవసరం లేదు, మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీ కెన్ బి ఎ సెల్ఫ్ రిలయంట్ ఎకనామీ అండ్ వీ కెన్ బి వీ విల్ నాట్ బో డౌన్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ. వాళ్ళ కోసం మనం పర్క్స్ ప్రివిలేజెస్ ఇవ్వడం స్టాప్ చేస్తాం, వాళ్ళే వచ్చి చేసుకుంటారు. సో వీ విల్ నాట్ అలౌ ఇట్. బట్ దిస్ ఈజ్ ఎ ఫార్ అంబిషన్, చాలా పెద్ద అంబిషన్, అది కష్టం. And because of COVID, this is all gone. Because of COVID, this is all gone. Another important impact will be on ease of doing business అండి. ఇంకా ఇంత మంచి అడ్వాంటేజ్ ఉంది చూడండి. Many times I have told you, because of GST system what will happen? ఒకటే టాక్సేషన్ సిస్టమ్ ఉంది కంట్రీలో, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అని వారెన్ బఫెట్, వాల్మార్ట్ CEO, ఓకే, బిల్ గేట్స్ మంచిగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాన్ మస్క్, అలీబాబా, ద బిగ్గెస్ట్ వెండర్ కంపెనీ ఇన్ ద వరల్డ్, అలీబాబా, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఓకే, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, లేబర్స్ విల్ గెట్ జాబ్. ఓకే, అన్స్కిల్ వాళ్ళకి చాలామందికి జాబ్ దొరుకుతుందండి. లాజిస్టిక్స్లో కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది అని అన్నారు. లాజిస్టిక్స్లో కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి గూడ్ వెళ్తుంది వెస్ట్ బెంగాల్కి, మధ్యప్రదేశ్కి, ఉత్తరాఖండ్కి, మహారాష్ట్రకి. ఈ హైవేస్ మీద ఎవరుంటారు? మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. మోటార్ వెహికల్ చూపించండి, కట్టిందా లేదా చూస్తాడు. మళ్ళీ చూపించండి, ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు అంటే ఎట్లా ఉందంటే ఆన్ అండ్ యావరేజ్ ఇండియాలో హైవే మీద ఇలాంటి కన్సైన్మెంట్స్, ఓకే, ద గూడ్స్ కరియర్స్, అలాంటి పెద్ద క్యారియర్స్, ఓకే, విచ్ హ్యాస్ లాట్ నెంబర్ ఆఫ్ 50 టైర్స్ ఉంటాయి కదా, అలాంటి పెద్ద క్యారియర్స్, దే ఆర్ స్పెండింగ్ 3-4 days and in a queue to get the clearance from the tolls దగ్గర నుంచి ఆగి మంచిగా వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. 2 days దే ఆర్ వేస్టింగ్ టైం. సప్లై తక్కువ అవుతుంది, సప్లై ప్రాంప్ట్గా రీచ్ అవ్వట్లేదు అని సపోజ్ నా దగ్గర ఒక జిలేబీ మేకింగ్ కంపెనీ ఉందనుకోండి, ఆట రాలేదు, నేను ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, 2 days నేను ఖాళీగా కూర్చున్నా, ఇక 2 days రెంట్, 2 days ఎంప్లాయీ వర్క్, అన్ని 2 daysలో ఏమేమి ఎక్స్పెన్సెస్ అన్నీ వేస్టే కదా. ఆ 2 daysలో నాకు ఆట ఇచ్చేస్తే నేను జిలేబీ చేసేవాడిని కదా, మళ్ళీ అది అమ్మేవాడిని, అండ్ ఐ యూస్ టు కవర్ మై కాస్ట్. సో బికాస్ ఆఫ్ ది నేషనల్ హైవేస్లో చాలా డిలే అవుతుంది. సో ఇప్పుడు విత్ హెల్ప్ ఆఫ్ GST అవసరమే లేదు, ఒక్కటే పేపర్, పూరా పో, ఏముంది దీనిలో, చెక్ చేసి ఓకే పో, అది అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇంకా వెతకడం, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ప్రాబ్లం అన్నీ తీసేసింది GST. దట్స్ వై లాజిస్టిక్ సెక్టార్ మీద చాలా పెద్ద చేంజెస్ వస్తాయి, విచ్ విల్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా, అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ ద కాంపిటేటివ్నెస్. సో రెడ్ లేబుల్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. ఓకే, తాజ్ మహల్ టీ పౌడర్ కన్సైన్మెంట్ ఇంకా రాలేదు. సో పిల్లలు అంటే కన్స్యూమర్స్ ఏం చేస్తున్నారు, అది తాజ్ మహల్ తాగేవాళ్ళు, అరే తాజ్ మహల్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కదా అంటే రెడ్ రోజెస్ తాగేస్తున్నారు, రెడ్ రోజెస్ టీ పౌడర్తో టీ తాగేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి చాయిస్ తగ్గింది. ఇంకా సపోజ్ తాజ్ మహల్ 10 రూపీస్లో ఉందనుకోండి, ఈ రెడ్ రోసెస్ 15 రూపీస్లో ఉందనుకోండి. సో తాజ్ మహల్ లేకపోతే, ఆ టీ పౌడర్ లేకపోతే నేను రెడ్ రోసెసే తీసుకోవాల్సి వచ్చింది కదా. సో కాంపిటీషన్ లేదు కదా ఇక్కడ. బికాస్ ఆఫ్ ది నో కాంపిటీషన్ హియర్, ఐ హ్యావ్ టు బై వాట్, రెడ్ రోసెస్ ఓన్లీ. ఓకే, నా డబ్బులు ఎక్కకపోతున్నాయి కదా అట్లా, రైట్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్ మై డియర్ స్టూడెంట్స్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. Okay, thanks a lot for watching to me. Have a nice day ahead. Do share all my videos, all faculty videos to all the students who are aspiring for government jobs. All the best. Take care. Bye bye.